సినిమా చూసాక గోస్ట్ క్యారెక్టర్ లో ఒకరైతే గుర్తుకొస్తారు మామ. మీకు ఎవరు గుర్తుకొచ్చారో కామెంట్ చేయండి. హాయ్ హలో నమస్తే శనార్థి అందరికీ. కొద్దిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మామ. ఈ రివ్యూ ముచ్చట్లోకి వెళ్తే శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్ గా చేసిన ఓం భీమ్ బుష్ సినిమా ఎట్లుందంటే బ్లాక్ బస్టర్ అని చెప్పలేను గానీ పర్లేదు అనిపించింది. డైరెక్టర్ శ్రీహర్ష ముందే చెప్పినట్టు లాజిక్ లు ఎత్తకుండా మ్యాజిక్ మాత్రం చేసిండు. చెప్పినట్టే సినిమా అయితే ఉంది గానీ ఎక్స్ట్రాడినరీగా అయితే లేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కామెడీ వర్కౌట్ అయింది. ఇక సింపుల్ గా స్టోరీ ఎట్లుందంటే శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ముగ్గురు మంచి దోస్తులు. ఈ ముగ్గురు భైరవపురం అనే ఊరుకు ఎందుకు వెళ్లారు, అక్కడ ఊళ్ళో వాళ్ళ సమస్యలు ఏంటి, ఈ ముగ్గురు ఆ ఊరి వాళ్ళ సమస్యలు తీర్చే క్రమంలో నిధి గురించి ఒక పాత బంగ్లాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అసలు సంపంగి అనే దయ్యం ఎవరు, వాళ్లకు నిధి దొరికిందా లేదా అనేదే ఈ కథ. జాతిరత్నాలు సినిమా రేంజ్ లో అయితే లేదు గాని మామ పర్లేదు అనిపించింది. సినిమా స్టార్ట్ అయినాక 10 నిమిషాల వరకు కొద్దిగా బోర్ అనిపించినా మెల్లగా ఓ పాట అయినాక కథ మొదలవుతుంది. హర్రర్ మిక్స్డ్ కామెడీ అయితే ఉంటది. సెకండ్ హాఫ్ లో ప్రియదర్శితో ఒక సీన్ అయితే హిలేరియస్ గా వర్కౌట్ అయింది. హర్రర్ సీన్ ఆ ఒక్క సీన్ లో అయితే బాగానే నవ్వుకోవచ్చు. ఇంకా మిగతాదంతా రొటీన్ గానే ఉంది. లాజిక్ లు వెతకద్దు అన్నా గానీ దయ్యంతో లవ్ సాంగ్ ఏందో అర్థం కాలేదు. తీసుకున్న లైన్ కొత్తగానే ఉన్నా ప్రెజెంటేషన్ పాతగానే ఉంది. ఇక ఈ సినిమాకు శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్లస్ పాయింట్స్ అయితే బిగ్గెస్ట్ మైనస్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగాలేదు. సాంగ్స్ బాగుంటే ఈ సినిమాకి ఇంకొంచెం అడ్వాంటేజ్ అయ్యి ఉండేది. ఇక ఈ సినిమాలో గోస్ట్ క్యారెక్టర్ చూసినంత సేపు మనకైతే ఒక ఫేమస్ పర్సన్ గుర్తుకొస్తారు. కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తాం. ఏంది ఇది కావాలనే పెట్టారా అనుకోకుండా అలా మ్యాచ్ అయిపోయిందా అని కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే మామ లాజిక్స్ తో పని లేదు, లాఫింగ్ ఉంటే చాలు అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు తప్పకుండా. సినిమా మొత్తం కాకపోయినా కొన్ని సీన్స్ వరకు నవ్వుకోవచ్చు హాయిగా. ఇది మామ ముచ్చట. సినిమాలు మంచిగా ఉండాలి. జై హింద్.